సౌదీ అరేబియా విస్తీర్ణం పరంగా ప్రపంచంలో 13వ అతిపెద్ద దేశం. దీనిలో దాదాపు 4 కోట్ల మంది నివసిస్తున్నారు. ఈ 4 కోట్ల మంది ప్రజలు ఓ వింతైన నమూనాలో నివసిస్తున్నారు. సౌదీ అరేబియా జనాభాలో 80% మంది 2 రంగుల రేఖలో నివసిస్తున్నారు. ఒకవైపు ఎర్ర సముద్రం పక్కన సౌదీ అరేబియా యొక్క మొత్తం పశ్చిమ తీర ప్రాంతాన్ని కప్పుంచే ఈ నీలం రంగు రేఖ, మరొక వైపు పెర్షియన్ గల్ఫ్ నుంచి ప్రారంభమై సౌదీ అరేబియా మధ్య నుంచి పశ్చిమ తీర ప్రాంతానికి వెళ్లే ఈ పసుపు రేఖ. ఈ 2 రంగుల ప్రాంతాలు కాకుండా మిగిలిన మొత్తం సౌదీ అరేబియా ఖాళీగా ఉంది. వాస్తవానికి ప్రజలు కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ఈ పసుపు రేఖలో నివసించారు. అంటే సౌదీ అరేబియాలో మిగిలిన 90% వేల సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది. అసలు సౌదీ అరేబియా యొక్క ఈ జనాభా నమూనా వెనుక కారణం ఏంటి? ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి మొదట మనం సౌదీ అరేబియా చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రాన్ని గురించి అర్థం చేసుకోవాలి. సౌదీ అరేబియా భౌగోళికం గురించి మాట్లాడుకుంటే దాని విస్తీర్ణం చాలా పెద్దది. మొత్తం యూరప్ దాంతో సరిపోతుంది. అందుకే 4 కోట్ల మంది ప్రజలున్నప్పటికీ సౌదీ అరేబియాలో ఎక్కువ భాగం ఖాళీగా ఉంది. ఈ 4 కోట్ల సంఖ్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా జనాభాకు జోడించబడింది. అంటే మనం సరిగ్గా డేటాను పరిశీలిస్తే సౌదీ అరేబియా జనాభా 1970లో 61 లక్షలు. నేడు అంటే 2023లో అది దాదాపుగా 4 కోట్లకు చేరుకుంది. అంటే గత 50 సంవత్సరాల్లో సౌదీ అరేబియా జనాభాకు దాదాపుగా 1.25 కోట్ల మంది జోడించబడ్డారు. ఈ 50 సంవత్సరాల్లో ఏం జరిగింది? 1970కి ముందు సౌదీ అరేబియా జనాభా ఎందుకు చాలా తక్కువగా ఉంది? దీనికి అతిపెద్ద కారణం సౌదీ అరేబియా యొక్క కఠినమైన భౌగోళిక శాస్త్రం. మీరు సౌదీ అరేబియా మ్యాప్ను పరిశీలిస్తే మీరు ప్రతి చోట పెద్ద ఎడారులను చూడొచ్చు. ఉత్తరం వైపున జోర్డాన్ మరియు ఇరాక్ సరిహద్దులో అల్ నఫోద్ ఎడారి ఉంది. అదేవిధంగా సౌదీ అరేబియా దక్షిణ భాగంలో చాలా ప్రమాదకరమైన ఎడారి ఉంది. దీన్ని అరబిక్ రబ్ అల్ ఖలీ అని పిలుస్తారు. ఆంగ్లంలో దీన్ని ఎంటీ క్వార్టర్ అని కూడా పిలుస్తారు. మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తే దీన్ని అలా ఎందుకు పిలుస్తారో అర్థమవుతుంది. ఈ మొత్తం ప్రాంతాల్లో మీరు రైల్వే, రోడ్డు, ఇళ్ళు ఏమీ చూడలేరు. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపుగా 55 డిగ్రీల వరకు ఉంటుంది. మరోవైపు శీతాకాలంలో చాలా చల్లగానే ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రత దాదాపుగా -7కి పడిపోతుంది. ఈ ఎడారి కారణంగా మధ్య, ఉత్తర మరియు దక్షిణ అరేబియాలో వాణిజ్యం ఎల్లప్పుడూ చాలా కష్టంగా ఉంటుంది. ఈ దేశాలన్నీ ఒకదానికొకటి సరిహద్దులను కలిగి ఉన్నప్పటికీ మీరు ఒమన్ను చూడండి, అది పూర్తిగా లాక్ చేయబడినట్లు కనిపిస్తుంది. అంటే ముందు సముద్రం మరియు వెనక ప్రమాదకరమైన ఎడారి. 20వ శతాబ్దానికి ముందు ఎవ్వరూ ఈ ఎడారిని దాటాలని కూడా అనుకోలేదు. 1931లో మొదటిసారిగా బ్రిటిష్ అన్వేషకుడు మార్క్ ఎవాన్స్ కొంతమంది స్థానిక అరేబియన్లతో 60 రోజుల్లో ఈ ఎడారిని దాటాడు. 2018లో మొదటిసారిగా అక్కడ ఒమన్ సౌదీ అరేబియాలకు అనుసంధానించే ఒక రహదారిని నిర్మించింది. గతంలో మీరు సౌదీ అరేబియా నుంచి ఒమన్కు విమాన ప్రయాణం లేకుండా వెళ్లాల్సి వస్తే మీరు యుఏఈ ద్వారా 18 గంటలు డ్రైవ్ చేయాల్సి వచ్చేది. కాబట్టి ఈ ఎడారి సౌదీ అరేబియా యొక్క కఠినమైన భౌగోళిక స్థితికి ఒక కారణంగా మారింది. కానీ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. దీనికి ఒక శాశ్వత నది కూడా లేదు. సౌదీ అరేబియా మాత్రమే కాకుండా యెమెన్, ఒమన్, యుఏఈ, ఖతర్, బహ్రెయిన్ మరియు కువైట్లలో కూడా ఏ నదులు లేవు. అదేవిధంగా మొత్తం అరేబియాలో గరిష్ట వర్షపాతం సౌదీ అరేబియా మరియు యెమెన్ యొక్క పశ్చిమ తీర ప్రాంతంలో జరుగుతుంది. యెమెన్ జనాభా ఒమన్, యుఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాల కంటే చాలా ఎక్కువగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం. ఈ జనాభా నమూనా కారణంగా యెమెన్ అంతర్యుద్ధం యొక్క గరిష్ట ప్రభావం సౌదీ అరేబియాపై పడింది. ఎందుకంటే ఒమన్ మరియు యెమెన్ మధ్య ఈ రబ్ అల్ ఖలీ ఎడారి ఉంది. అక్కడికి ఎవరూ వెళ్లరు. అయితే సౌదీ అరేబియాలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు యెమెన్లోని చాలా నగరాలకు పక్కనే ఉన్నాయి. ఇక్కడ మక్కా, మదీనా, జెడ్డా, రియాద్ మరియు అన్నే వంటి సౌదీ అరేబియాలోని అన్ని పెద్ద నగరాలు ఈ అధిక జనాభా వృత్తం వెలుపల ఉన్నాయి. మక్కా, మదీనా మరియు జెద్దా స్థానాల వెనుక వేల సంవత్సరాల చరిత్ర, అలాగే వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. మీరు జెద్దా మరియు మక్కాను పరిశీలిస్తే రెండూ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి. రెండూ మధ్యధరా సముద్రం, అడెన్ గల్ఫ్, పెర్షియన్ గల్ఫ్ మరియు ఈ ఎంటీ త్రైమాసిక నుంచి సరిగ్గా సమాన దూరంలో ఉన్నాయి. ఈ వ్యూహాత్మక స్థానం వేల సంవత్సరాలుగా తిజారీ కఫాన్ అంటే భారతదేశం, ఇరాన్, తూర్పు ఆఫ్రికా మరియు ఈజిప్ట్ నుంచి వచ్చే వాణిజ్య క్యారవాన్లు ఈ 2 నగరాలను నివారించడం అసాధ్యం. ఎందుకంటే ఆవిరి నౌకలు మరియు సూయిజ్ కాలువ నిర్మాణానికి ముందు ఈజిప్ట్ నుంచి భారతదేశానికి జరిగే అన్ని భూ మరియు సముద్ర వాణిజ్యం ఈ మార్గం ద్వారానే జరిగేది. దీని ద్వారా మక్కా, మదీనా మరియు జెద్దా వస్తాయి. ఈ 3 నగరాలు అరబ్ ప్రపంచానికి ఆర్థిక కేంద్రంగా మారడానికి ఇదే కారణం. ఇప్పుడు మనం ఇదే మ్యాప్ను కొంచెం జూమ్ చేస్తే
మక్కాకు ఉత్తరాన ఉన్న మొత్తం ప్రాంతం కొండలతో నిండున్నట్టు కనిపిస్తుంది. ఈశాన్యం వైపు చూస్తే తైఫ్ ఉంటుంది. తైఫ్ అనేది ఒక అందమైన నగరం. ఇక్కడ చుట్టూ పచ్చదనంతో నిండిన వాతావరణం ఉంటుంది. పాతకాలంలో ఖురైష్లోని పెద్ద నాయకులు, ధనవంతులు వేసవిలో సమయం గడపడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇది వారికి ఒక కొండ ప్రాంతం. కానీ తైఫ్ దాటి పర్షియన్ గల్ఫ్ వరకు పూర్తిగా చదునైన ఎడారి ఉంటుంది. ఈ మొత్తం ప్రాంతంలో ఎక్కడా వర్షపాతం లేదు. అందుకే ఈ ప్రాంతం వేల సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. 1900 సంవత్సరంలో సౌదీ అరేబియా జనాభా 25 లక్షలు. ఈ జనాభాలో 99% మంది సౌదీ అరేబియా పశ్చిమాన ఈ నీలి రేఖలో నివసించారు. కానీ తరువాత 30 సంవత్సరాల్లో కొన్ని మార్పులు జరిగాయి. ఆ తరువాత ఈ జనాభా సరళి మారడం ప్రారంభమైంది. 1932లో రియాద్లోని అల్ సౌదీ కుటుంబం సౌదీ అరేబియాను నియంత్రించి రియాద్ను సౌదీ అరేబియా రాజధానిగా ప్రకటించినప్పుడు మాత్రమే ఈ పసుపు రేఖ ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు దాన్ని రాజధానిగా ప్రకటించడానికి కారణం అల్ సౌద్ కుటుంబం. ఎందుకంటే ముస్లిమేతరులు అక్కడికి వెళ్లలేరు. కాబట్టి మక్కా మరియు మదీనాను రాజధానిగా చేయలేరు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీ ప్రతినిధులు, రాయబారులు మరియు దేశాధినేతలు రాజధానికి రావాల్సి ఉంటుంది. కాబట్టి సౌదీ అరేబియాకు అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కొనసాగించడం చాలా కష్టంగా ఉండేది. అందుకే వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రియాద్ను రాజధానిగా చేశారు. 1938లో రియాద్ సమీపంలో చాలా పెద్ద చమురు నిల్వలు కనుగొనబడ్డాయి. దాని తర్వాత సౌదీ అరేబియా విధి మారిపోయింది. 1970 నాటికి సౌదీ అరేబియా ప్రపంచ చమురు సరఫరాలు 15% తన గుప్పెట్లో పెట్టుకుంది. దానివల్ల బిలియన్ల డాలర్స్ వస్తున్నాయి. ఈ చమురు క్షేత్రాల చుట్టూ కొత్త నగరాలు వచ్చాయి. వాటిలో జనాభా పెరగడం మొదలైంది. 1920కి ముందు 100 మంది కూడా నివసించని అరేబియా తూర్పు తీర ప్రాంతాల్లో ఉన్న నగరం ఇప్పుడు చమురు పరిశ్రమకు కేంద్రంగా మారిపోయింది. ఇదంతా గత 40 నుంచి 50 సంవత్సరాల్లో జరిగిపోయింది. 1970 తర్వాత సౌదీ అరేబియాలోకి డబ్బు నీళ్లలా వచ్చి చేరింది. సౌదీ అరేబియా ప్రపంచంలోని అతిపెద్ద సంక్షేమ రాజ్యంగా మారిపోయింది. ఇక్కడ ఎవరిపైనా పన్ను విధించబడదు. విద్య నుంచి మొదలు పెడితే నీరు, విద్యుత్, ఆహారం, పెట్రోల్ మరియు ఇల్లు ప్రతిదీ ప్రభుత్వ బాధ్యత. సౌదీ అరేబియా ప్రభుత్వానికి చాలా డబ్బులు వస్తున్నాయి. జనాభా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు తమ ప్రజల కోసం ఉదారంగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఇక్కడ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడినప్పుడు సమస్య తలెత్తింది. కానీ సౌదీ జాతీయులకు చాలా సౌకర్యాలు లభిస్తున్నాయి. వారికి ఉద్యోగాలపై ఆసక్తి లేదు. ఈ అంతరాన్ని పూడ్చడానికి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా మరియు ఈజిప్ట్ నుంచి వేలాది మంది ముస్లిం కార్మికులకు వీసాలు ఇవ్వబడ్డాయి. వారిని సౌదీ అరేబియాకు తీసుకొచ్చి నిర్మాణ, రవాణా మరియు సేవా పరిశ్రమల్లో ఉద్యోగాలిస్తున్నారు. దీని తర్వాత 30 సంవత్సరాల్లో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ, జనాభా అక్షరాల్లో లెక్క పెట్టలేనంతగా మారిపోయింది. రియాద్ మరియు జెడ్డా గుడిసెలు మరియు విరిగిన రోడ్ల నుంచి మెట్రోపాలిటన్ నగరంగా మారిపోయింది. ఇప్పుడు అదే చోట మొత్తం 1.5 కోట్ల మంది నివసిస్తున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియా జనాభాలో 85% నగరాల్లో నివసిస్తున్నారు. సౌదీ అరేబియా జనాభాలో ఎక్కువ మంది ఈ సహజ నీలిరేఖ మరియు కృత్రిమంగా సృష్టించబడిన పసుపు రేఖలో నివసిస్తున్నారు. కానీ ఇదే జనాభా నమూనా ఇప్పుడు సౌదీ అరేబియాకు చాలా సమస్యను సృష్టిస్తోంది. పసుపు రేఖపై నిర్మిస్తున్న ఈ నగరాలను 30 నుంచి 40 సంవత్సరాల క్రితం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి నిర్మించారు. వారి అతిపెద్ద సమస్య నీరు. ఎందుకంటే ఇక్కడ వర్షం ఉండదు. దీనికి పరిష్కారం కనుగొనడానికి 1980లో సౌదీ అరామ్కో ఈ ప్రాంతంలో భూగర్భ జలాల కోసం వెతకడం మొదలుపెట్టింది. వాటిని కనుగొన్నాక సౌదీ ప్రభుత్వం ఈ నీటి నిల్వలపై ప్రకృతి జలాశయాలను కూడా సృష్టించింది. కానీ సమస్య ఏంటంటే వర్షం లేదు, కానీ నీరు వినియోగించబడింది. రెండవది, సౌదీ అరేబియా మొత్తంలో 0.5% భూమి మాత్రమే పంటలు పండించగల భూమి. మిగిలిన 99.5% భూమిలో ఏం పండించలేము. అందుకే సౌదీ అరేబియాలోని ఎక్కువ భాగం ఆహారం బయట నుంచి దిగుమతవుతుంది. బయట నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా కృత్రిమ వ్యవసాయ భూములను సృష్టించడానికి సౌదీ ప్రభుత్వం రైతులకు భారీ సబ్సిడీలు, కృత్రిమ నీటి సరఫరానిచ్చింది. ఇది కొంతవరకు సాధించబడింది, కానీ ఇది స్థిరత్వం పొందలేదు. ఎందుకంటే కృత్రిమంగా సృష్టించబడిన జలాశయాల నుంచి వచ్చే నీరంతా 2030 నాటికి ఖాళీ అయిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేయడం మొదలుపెట్టారు. ఇది విన్న సౌదీ అరేబియా ఈ ప్రాజెక్టుపై పనిచేయడం ఆపేసింది. ఈ నీటి సమస్యకు పరిష్కారం కనుగొనడానికి సౌదీ ప్రభుత్వం పర్షియన్ గల్ఫ్ వెంబడి సముద్రంలో డీసాల్టేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి వచ్చే సముద్రపు ఉప్పు నీటిని శుభ్రం చేసి రియాద్, దమ్మాం మరియు ఇతర నగరాలకు రవాణా చేస్తోంది. అదేవిధంగా పశ్చిమ ప్రాంతాల్లో 12 డీసాల్టేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మొత్తం తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న నగరాలకు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తున్నారు. నిస్సందేహంగా దీని పనితీరు అరబ్ యొక్క
చమురు ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ డీసాల్టైజేషన్ ప్లాంట్లు నడపడానికి చాలా డబ్బు అవసరం. అందుకే రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇప్పుడు సౌదీ అరేబియా చమురుపై ఆధారపడడం ముగిసేలా సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను చమురు నుంచి వైవిధ్యపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఇంధనం నుంచి విద్యుత్కు మారుతోంది. ఇది గనక జరిగితే ఖచ్చితంగా సౌదీ అరేబియాకు ఎంతో కొంత ఇక్కట్లు తప్పవు.